నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, నేను వలి. ప్రస్తుతం నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్న ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి అర్జీల స్వీకరణ జరుగుతుంది. ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తు ఇవ్వడానికి, అంటే అర్జీలు పెట్టుకోవడానికి, తమ బాధలు చెప్పుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో బాధితులు వస్తూ ఉన్నారు. కొంతమంది మనకు కనిపిస్తున్నారు, కొంత ఆవేదనతో కనిపిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, మీ పేరమ్మా? నా పేరు పద్మావతి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? బేంపేట నుంచి వచ్చాను. ఓకే, ఏందమ్మా, ఏంటి సమస్య, ఏం చెప్పుకుందామని వచ్చారు? నాకు ఉన్న కష్టం, నా కొడుకులు ఉన్న భర్త చచ్చిపోయి 5 ఏళ్ళు అవుతుంది. ఎక్కడ నాకు నెల ఇల్లు లేదు, కంప లేదు. రేఖల వేళ కష్టం. ఒక ఆయన చదువుకుంటుండే, ఒక ఆయన హెల్త్ బాగలేక 2 ఏళ్ళు బాధపడుతున్నాడు. అన్ని నా తల్లి అయినా తండ్రి అయినా నీ కొడుకునే చూసుకో, వీళ్ళని నేను చూసుకుంటున్నా సార్. నాకు ఎక్కడ ఎవరు. మీ భర్త చనిపోయి 5 సంవత్సరాలు అవుతుందా? 5 ఏళ్ళు. మీకు పెన్షన్ వస్తుందా? ఏది లేదు సార్, ఏది లేదు. అదేంటమ్మా, ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ లేదా అయింది? ఇయ్యలేరు. దింపి 2 ఏళ్ళు దింపిరు. నా బాధ భరించుకోలే. నేనే తిరుగుతున్నా మొత్తం. అన్నిటికి చేసిండ్రు, చేసుకొచ్చిన మాకు తెలియదు అని చేతులు ఎత్తేసిర్రు. అందరు దులిపేసుకొని ఈ రోడ్డు మీద పోలీసుల డ్యూటీ లేదు, జాబ్ లేదు. నాకు తిండిపోతే తిండి లేదు. ఇప్పుడు మీరు అప్లై చేసుకోలేదా? చేసినా కానీ మిస్ అయిపోయినాయి. అన్ని చేసుకొచ్చినా కానీ ఏమీ తెలియదని పెట్టేస్తున్నారు. పక్క జరు అల్వాల కాస్ట్ ఆ పేపర్లు ఒరిజినల్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయి, చూపిస్తాం మీకు. అయితే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఇట్లా మాకు కంట్రోల్మెంట్ ఏరియా చనిపోయింది రసూల్పుర. మాకు సంబంధం లేదు. వీళ్ళ మీద వాళ్ళిద్దరి మీద ఒకరు చెప్పుకుంటారు. ఎంత పిఎస్ఆర్ ఫోన్ చేసినా, ఎమ్మెల్యే ఆఫీసర్ ఫోన్ చేసినా కానీ వేస్ట్, శూన్యం. అక్కడ కాళ్ళు అరుగుతున్నాయి, పేపర్లు అవుతున్నాయి తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం రాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ నుంచి 10 ఏళ్ళ ముందు అప్లికేషన్ పెట్టాను 2PHకి, అది రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిన నమ్మకం వస్తుంది కాబట్టి వెళ్ళి అధికారులకు ఇచ్చారా? అధికారులు మేడం వాళ్ళు ఇచ్చినాము. మేడం వాళ్ళు అన్నారు ఒక ఫామ్ తీసుకొచ్చి ఇవ్వమన్నారు, అది రేషన్ కార్డు జిరాక్స్. అది ఇక్కడ 2BHకి డబుల్ బెడ్రూమ్కి రేషన్ కార్డు ఉందా? రేషన్ వైట్ కార్డు ఉంది మాది, ఆర్ఎస్సీ వైట్ కార్డు. మా మదర్ ఆమె, నేను పెద్ద కొడుకుని. ఇక మా తమ్ముడు కష్టపడి పేపర్ వేసుకొని డిగ్రీ కంప్లీట్ చేసుకుంటుండు. కానిస్టేబుల్ అతి రాలేదు. ఇప్పుడు నేను 10th బంద్ చేసి నార్మల్ అయిన ఐఫోన్ రిపేర్ చేస్తా. అయితే టెక్నికల్ కోర్స్ చేద్దామన్నా కానీ నాకు ఇప్పుడు ఫండింగ్ ఏం లేదు. ట్రైనింగ్ గవర్నమెంట్ ఇచ్చినా నేర్చుకోనికి సిద్ధంగా ఉన్నాను. ఇక గవర్నమెంట్ చూసా నమ్మకం. డబుల్ బెడ్రూమ్ రాలేదా మీకు? రాలేదు. 10 years అయింది. ఆ ఫామ్ గిట్లా మేము తీసుకొచ్చి డైరెక్ట్ మీడియాకి చూపించదలుచుకున్నా. 25 రూపీస్ పే చేసిన, ఆన్లైన్ ఏపీ ఆన్లైన్ శ్యామ్లాల్లో పే చేసిన. అది రేషన్ కార్డు ఉందమ్మా? వైట్ కార్డు. రైస్ తీసుకుంటున్నారా ఎవ్రీ మంత్? తీసుకుంటున్నాం. బియ్యం మంచిగా వస్తాయి. ఇప్పుడు అవే బియ్యం తింటున్నాం మేము. ఇసుకొచ్చినా క్లీన్ చేసుకొని తింటాము. మాకు నెలకు వచ్చేసి 25,000 ఖర్చు అవుతుంది. అది మేము ఎట్లా చేస్తున్నాం అనేది ముగ్గురం చేసుకొని తల ఇంత కలుపుకుంటేనే మా ఇల్లు నడుస్తుంది. ఒక తమ్ముడు ఆయన జాబ్ వస్తుంది, ఆయనకి 40,000 జాబ్ వచ్చింది. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా ఆయన ఎక్కడు. ర్యాపిడో సొంతంగా బండి కొనుక్కు అప్పు మీద తీసుకొని ఆయనంతలా చదువుకుంటున్నాం. ఎవరు కష్టం వాళ్ళేది. ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రూపాయి ఫండ్ లేదు మాకు. ఇటు పెన్షన్ రాదు, ఇటు ఇల్లు రాదు. ఉన్న గవర్నమెంట్ అంటే మొత్తం అవినీతి అని. ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు నమ్మకం ఉన్నది. రైతుకు వచ్చిన ముఖ్యమంత్రి. ఇప్పుడు లోపలికి వెళ్ళారు కదమ్మా, మీరు లోపలికి వెళ్ళారు, అధికారులతో మాట్లాడారు, మీ సమస్య చెప్పుకున్నారు. ఏమన్నారు వాళ్ళు? లెటర్ రాసి ఇచ్చేసింది. డెత్ సర్టిఫికేట్ ఇష్యూ. ఆ మేడం అన్నది అప్లికేషన్ 2BHకి ఇక్కడనే మన ఇంటికి పోయి ఫామ్ తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చేస్తా. అదే నమ్మకంతో చేసిన. మీడియా వాళ్ళకి తెలియాల్సిన అందరి ప్రాబ్లం నా ఒక్కరిది కాదు, ప్రతి కుటుంబం సేమ్ ఇదే ప్రాబ్లం. చనిపోతే ఇలా పోలీసు వాళ్ళు 15,000 అమౌంట్ రాలేదు. మా ఫాదర్కి వచ్చింది చనిపోతే, ఆ ఫండింగ్ రాలేదు. ఒకటి నా ముంగట క్యాష్ పే చేసారు డెడ్ బాడీ వాళ్ళకి. ఇప్పుడు ఆ డబ్బులు రాలేదు. ఆ ఎస్ఐ గిట్లా ట్రాన్స్ఫర్ సాయినారెడ్డి చిలుకూరు బేగంపేట PS. ఇప్పుడు చిలుకలు అధికారులు ఎవరు సరిగ్గా పట్టించుకోవాలి. గతంలో అధికారులు అలసత్వం ఉంది. వాళ్ళది మేము క్యాడర్ అనే హోదా ఒకటి, అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మేము మా సమస్య చెప్పిన స్టేషన్ అయితే వాళ్ళు మాకు కరెక్ట్ న్యాయంగా చెప్తలేరు. చెప్పకనే ఇప్పుడు 5 ఏళ్ళు తిరిగి ఇప్పుడు వచ్చినాము. 3 SIలు CIలు మారారు. ఇప్పుడు 3rd SI అయినా తెలుసు, అయినాకైనా నమ్మకంతో చెప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్లో పని జరుగుతాను ఇక్కడికి వచ్చినాం డైరెక్ట్. ఇప్పుడు జరుగుతానే ఇప్పుడు కమిషనర్ ఆఫ్ రిఫర్ వెళ్ళింది లెటర్. కొత్త గవర్నమెంట్ గ్యారంటీలు అని చెప్పి కొన్ని పథకాలు తెచ్చింది కదా, దానికి అప్లై చేసుకున్నారా? చేసినాము. ఒక గృహలక్ష్మి డైరెక్ట్ అప్లికేషన్ టిక్ చేయలేదు. మళ్ళీ రీఫార్మ్ తెచ్చి ఇవ్వమని చెప్పారు. ఇది సబ్మిట్ చేసేస్తాయి ఇప్పుడు. ఇలా 90% నేను బీజేపీలో మెంబర్, యాక్టివ్ మెంబర్ వచ్చి కాంగ్రెస్లో మెంబరే. కానీ నాకు డైరెక్ట్ సీఎం కలవచ్చు. కానీ ఇప్పుడు ఆయన వీక్ బిజీ ఉన్నా కాబట్టి షెడ్యూల్ లేదు. ఇంటికాడ వెళ్తే ఇట్లా క్యాంప్ ఆఫీస్లో కలవమా, ఎక్కడైనా కలవచ్చు. నన్ను
ఇక సార్ వాళ్ళని కలిసి పర్సనల్గా నేను చెప్తా, మా అమ్మని తీసుకొచ్చి చెప్తా. ఇప్పుడు ఏంటంటే మీకు పెన్షన్ రావాలి ఒకటి, తర్వాత డబుల్ బెడ్రూమ్ గతంలో అప్లై చేశారు, 10 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్తుంది కదా. అప్లికేషన్ ఇందిరామది ఇల్లు ఇస్తామని అప్లై చేస్తామని ఇప్పటిదాకా ఇప్పుడు దీని గురించి వచ్చిన మేము పని బంద్ చేసుకుని అన్ని మానుకొని ఇప్పుడు వచ్చినాను. ఇప్పుడు ఏం చేస్తారమ్మా, ఏం చేస్తున్నారు మీరు? మామూలుగా ఇళ్ళల్లో పని. నువ్వేం చేస్తావు బ్రదర్? ఇప్పుడు నేను పార్ట్ టైంగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను, ఈవెంట్ టీచర్గా. అది సీజన్ ఉన్నప్పుడే. నా హెల్త్ 25 months ఉన్న బెడ్ రెస్ట్. నా గవర్నమెంట్ ఓన్లీ బెడ్ రెస్ట్ 2019 to 21 వరకు. ఇప్పుడు 1 year నేను 8 months అవుతుంది నేను తిరగబట్టి. ఏంటి సమస్య ఏంటి? కిడ్నీ, మా ఫాదర్ చనిపోయిన కిడ్నీలో పెయిన్ స్టార్ట్ అయింది 2 sides. బ్లడ్ మొత్తం పోయింది, బ్లడ్ మొత్తం 1.5 year బెడ్ రెస్ట్. ఇక మొత్తం ఓన్లీ నాది మజ్జిగనే. ఫుడ్ గవర్నమెంట్ చేయాలని పోలే, ఆటో పోవాలి, ఆటోలో రావాలి బుకింగ్ చేసుకొని. దానికి ఇట్లా అప్పు చేసుకొని మరీ నేను గాంధీకి పోయి ఓన్లీ మెడిసిన్కి 500 అవుతుండే నాకు హాస్పిటల్కి. అప్పుడు ఆరోగ్యశ్రీ లేదా? ఆరోగ్యశ్రీ ఉన్నా కానీ అప్పుడు తిరగటం లేరు. ఇంకా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఎవరు ఏమో డ్యూటీ చేస్తేనే ఇల్లు కిరాయి కడతాం. అట్లయినా కానీ అతి కష్టం మీద నిలుచుకొని ఇదే రేషన్ బియ్యమే తిన్నాం అక్కడ. ఆ బియ్యం రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచింది కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ముందు మాకు గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్ ఉంటే మేము న్యాయంగా నాకు ప్రైవేట్లో ట్రీట్మెంట్ అవుతుంది. గవర్నమెంట్లో గిట్లా అప్పుడు అంత పట్టించుకోలేరు డాక్టర్లు, ఇప్పుడు పట్టించుకుంటారు. కేసీఆర్ ఇచ్చిన కొంచెం చేసిండు, కానీ ఇక్కడ మొత్తం ఏంటంటే మాకు అప్పులు కట్టుకోవాల్సిన పని వచ్చింది. ఇప్పుడు ఏమైనా లోన్ తీసుకోవాలన్నా కానీ అప్పు చేసుకోవాల్సిందే. స్కీములు ఏమో వర్తిస్తలే మాకు. అవి పాత గవర్నమెంట్ ఇచ్చిన ఆర్ఎస్టీ కార్డే, రేషన్ కార్డే ఇప్పటికీ అవే నడుస్తున్నాయి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినదే ఇవన్నీ. అదే మనం చూస్తున్నాము, బాధితుల ఆవేదన అయితే వర్ణనాతీతంగా ఉంది. గత ప్రభుత్వంలో వీళ్ళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పింఛన్ అయితే రావట్లేదు. గత ప్రభుత్వంలో అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా సరే ఎలాంటి ఫలితం లేదని చెప్తున్నారు. సో దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసాము, గతంలో రాలేదు, ఇల్లు కూడా లేదని చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వం మారింది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తమ పరిస్థితులు ఏదైనా కొంతైనా మార్పు వస్తుంది, తమకు రావాల్సినవి తమకు దక్కుతాయని ఒక ఆశతో ప్రజావాణికి వచ్చారు. వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, అధికారులతో కలిసి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతున్న ఒక భావం అయితే వీళ్ళలో కనిపిస్తుంది. ఒక ఆశతో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ కొన్ని పేపర్స్ కూడా చూపిస్తున్నారు. సో గతంలో వీళ్ళ ఫాదరు చనిపోయినప్పుడు ఇచ్చినటువంటి డెత్ సర్టిఫికేట్కి సంబంధించిన పేపర్స్ కూడా చూపిస్తున్నారు. మీరైతే అధికారులకు అయితే ఇచ్చారు కదా? ఓకే. గతంలో ఈ సర్టిఫికేట్లు ఇచ్చినా సరే, ఫామ్స్ ఫిల్అప్ చేసి ఇచ్చినా సరే, అధికారుల చుట్టూ తిరిగినా సరే, మీ సేవా కేంద్రాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సరే ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడైనా పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఎందుకంటే అన్ని పక్కాగా ఇచ్చాము. ప్రజావాణిలో అధికారులకి నేరుగా ఇచ్చి వాళ్ళతో మాట్లాడాము. సో డెఫినెట్గా న్యాయం జరుగుతున్న అధికారులు కూడా భరోసా ఇచ్చారు కాబట్టి కొంత ఆశతో అయితే వీళ్ళున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూద్దాం ఈ ప్రభుత్వంలో ఎంతవరకు బాధితులకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం బాధితుల పక్షాన ఏ మేరకు నిలబడుతున్నది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.